సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులకు ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్టులకు తక్కువ అనిపించేలా కొందరు నటీనటులు ఉంటారు. వాళ్ళు చాలా సినిమాల్లో కనిపిస్తారు, కానీ వారి పాత్రలకు తగిన ప్రాధాన్యం ఉండదు. మొక్కుబడిగా కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తారు, ఒకటి రెండుకు మించి డైలాగులు ఉండవు. అలాగే వందల సినిమాల్లో నటించేస్తూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు కొన్ని చిత్రాల్లో మాత్రమే వారి పాత్రలు హైలైట్ అవుతూ ఉంటాయి. హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రమే కాకుండా భిన్నమైన పాత్రల్లో ఇలా కనిపించి అలా వెళ్ళిపోయే నటీనటులు ఎందరో ఉన్నారు. చక్కగా డైలాగ్ చెప్పగలగడమే కాకుండా నటించగలిగిన సామర్థ్యం కలిగిన ఆ తారలకు మరిన్ని మంచి అవకాశాలు వచ్చి ఉంటే వృద్ధులకి వచ్చేవారు కదా అనిపిస్తూ ఉంటుంది. తెలుగు సినిమా స్వర్ణయుగంలో ఎన్నో సినిమాలకు తన నటనతో వెలుగులు తీసుకువచ్చినా తనకు తగిన గుర్తింపు లేకుండానే చీకటిలో ఉండిపోయి చివరకు అనామకంగానే కన్ను మూసిన కళాకారులు ఎందరో కనిపిస్తారు. వారిలో కొంతమంది గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. టాకీల తొలి దశకంలో అంటే 1936లో సతీ తులసి చిత్రంలో కథానాయికగా నటించిన శ్రీరంజనికి చెలికత్తె పాత్రలో పువ్వుల లక్ష్మీకాంతం నటించారు. ఆ తరువాత దశావతారాల చిత్రంలో కూడా నటించారు లక్ష్మీకాంతం. ఈ సినిమాలో కైకేయి, రేణుక, భూదేవి, గోపిక మున్నగు పాత్రలు పోషించారు. 1938లో వచ్చిన మాలపిల్ల చిత్రంలో హీరోయిన్ కాంచనమాలకు అత్తగా సోమిదేవమ్మ పాత్రను లక్ష్మీకాంతం పోషించారు. రంగస్థల ప్రముఖుడు కొచ్చెర్లకోట రంగారావు శిష్యురాలు ఆమె. గురువు గారి ప్రోత్సాహంతో అనేక నాటకాల్లో నటించారు లక్ష్మీకాంతం. పాటలు పద్యాలు పాడడంతో లక్ష్మీకాంతమ్మకు మంచి నైపుణ్యం ఉండేది. 1940లో హరవిలాసం చిత్రం తీస్తూ లక్ష్మీకాంతమ్మను హీరోయిన్ గా ఎన్నుకున్నారు గురువు కొచ్చెర్లకోట రంగారావు గారు. పారుపల్లి సుబ్బారావు హీరో. అయితే రంగారావు గారి ఆకస్మిక మరణంతో ఆ సినిమా ఆగిపోయింది. దాంతో తన స్వగ్రామం ఏలూరు వెళ్ళిపోయారు లక్ష్మీకాంతం. అక్కడ కంభంపాటి కన్నయ్య ప్రోత్సాహంతో ఏలూరు పురపాలక సంఘానికి నామినేట్ అయ్యి 1941 నుంచి 1948 వరకు ఆ పదవిలో ఉన్నారు లక్ష్మీకాంతం. ఆ తరువాత గాయని ఎస్ జానకి మామగారైన ఫండ్ డాక్టర్ చంద్రశేఖర్ సంచార నాటక సంస్థలో సభ్యురాలు అయ్యి ఆయనతో పాటు దేశమంతా తిరిగి పలు నాటకాల్లో నటించారు లక్ష్మీకాంతం. కేపీ తిలక్ దర్శకత్వం వహించిన అత్తా ఒకింటి కోడలే చిత్రంతో తిరిగి చిత్రరంగ ప్రవేశం చేశారు లక్ష్మీకాంతం. ఆవిడ రీఎంట్రీకి హాస్యనటుడు రమణారెడ్డి కారకులు. ఒకసారి తన ఆఫీసుకు వచ్చిన లక్ష్మీకాంతంను చూసి తల్లి పాత్రకు ఆమె నప్పుతుందా అని సందేహించారు దర్శకుడు తిలక్. బాగా చేస్తుంది, మీరు సందేహించకండి, మీరు షూటింగ్ పెట్టుకోండి, రష్ చూసిన తర్వాత మీకు నచ్చకపోతే షూటింగ్కి అయిన ఖర్చు నేను పెట్టుకుంటాను అనే అభయం ఇచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న రమణారెడ్డి. సరేనన్నారు దర్శకులు తిలక్. సెట్లో లక్ష్మీకాంతం ప్రతిభ చూసి ఆశ్చర్యపోయారు తిలక్. ఇక మద్రాసు వదిలి ఎక్కడికి వెళ్ళవద్దని ఆవిడకు గట్టిగా చెప్పారు తిలక్. అత్తా ఒకింటి కోడలే చిత్రం లక్ష్మీకాంతంకు మంచి పేరు తెచ్చింది. ఆ తరువాత గొల్లభామ, ఉమ్మడి కుటుంబం, మోగ మనసులు, ఇల్లు ఇల్లాలు తదితర 200 చిత్రాల్లో నటించారు లక్ష్మీకాంతం. ఆ తరువాత వేషాలు కరువై వృద్ధాప్యంలో కైకలూరు చేరుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతూ తన 92వ ఏట అక్కడే కన్నుమూశారు లక్ష్మీకాంతమ్మ. ఇప్పుడు మరో నటుడు బొడ్డపాటి గురించి. ఆయన పేరు చెప్పగానే మాయాబజార్ చిత్రంలో శంకుతీర్థులు పాత్ర గుర్తుకు వస్తుంది. యాదవుల పురోహితుడు ఈ శంకుతీర్థులు. ఆ పాత్ర గొప్పతనం గురించి ఆ సినిమాలో శాస్త్రి శర్మలతో చెప్పిస్తారు రచయిత పింగళి. బొడ్డపాటి కృష్ణారావుది మచిలీపట్నం. 15 ఏళ్ల వయసు నుంచే నాటకాల్లో వేషాలు వేయడంతో ఆయన కళా జీవితం మొదలైంది. సుబ్బిశెట్టి, పెద్దిశెట్టి, కాలుడు వంటి పాత్రలను ఆయన పోషించేవారు. హాస్య పాత్రలతో అలరించిన బొడ్డపాటి హాస్యాంబుది అనే బిరుదు కూడా పొందారు. మచిలీపట్నంలోని ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేసిన బొడ్డపాటి తొలి చిత్రం 1954లో వచ్చిన అమర సందేశం. అందులో తాత వేషం వేశారు. ఇక అక్కడ నుంచి చాలా చిత్రాల్లో నటించారు. వినాయక చవితి చిత్రంలో వినాయకుడిగా నటించింది ఈయనే. అందులో యదువీరుడిగా కూడా నటించారు. చింతామణి, బాటసారి,
ముందడుగు, మహాకవి కాళిదాసు, మాయాబజార్, గుండమ్మ కథ తదితర చిత్రాల్లో నటించారు. బొడ్డపాటి స్కూల్ మాస్టర్ అని ఎన్టీఆర్కి తెలియడంతో తన పిల్లలకి ట్యూషన్ చెప్పమని అడిగారు. ప్రతిరోజు ఉదయమే ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి పిల్లలకు ట్యూషన్ చెప్పి ఆ తర్వాత షూటింగ్స్కి వెళ్ళేవారు బొడ్డపాటి. ఎన్టీఆర్ సొంత చిత్రాల్లో నటించేవారు బొడ్డపాటి. 150కి పైగా చిత్రాల్లో నటించిన బొడ్డపాటి చివరి రోజులు దుర్భరంగా గడిచాయి. ఆర్థిక ఇబ్బందులు పడుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. ఇక మూడవ నటుడు, సన్నగా రివటలా ఉండే మరో నటుడు వడ్లమాని విశ్వనాథం గురించి తెలుసుకుందాం. వడ్లమాని విశ్వనాథం స్వస్థలం అమలాపురం. 6వ ఏట నుంచి ఆయన నాటకాల్లో పాల్గొనేవారు. కాకినాడలో చదువుకున్నారు. విజయనగరం సంగీత కళాశాలలో సంగీతం అభ్యసించారు. నాటకాల్లో ఆయన స్త్రీ పాత్రలు పోషించేవారు. రోషనార, సత్యభామ, చింతామణి, దేవదేవి, సుభద్ర వంటి పాత్రలను పోషించారు. అర్జునుడు, కాళిదాసు, విప్రనారాయణ వంటి పురుష పాత్రలు కూడా పోషించారు. బళ్ళారి రాఘవ, పారేపల్లి సుబ్బారావు, సిఎస్ఆర్ ఆంజనేయులు వంటి రంగస్థల ప్రముఖులతో ఆయన నటించేవారు. కాకినాడలోని యంగ్ మెన్ హ్యాపీ క్లబ్ నాటకాల్లో కూడా నటించేవారు. 1939లో వచ్చిన వెంకటేశ్వర మహాత్మ్యం చిత్రం విశ్వనాథం తొలి చిత్రం. అక్కడి నుంచి ఎన్నో చిత్రాల్లో చిన్న పెద్ద వేషాలు వేశారు. విజయ సంస్థలో చేరి పాతాళ భైరవి, తెనాలి రామకృష్ణ, శ్రీకృష్ణార్జున యుద్ధం తదితర 200 చిత్రాల్లో నటించారు. విజయ సంస్థలోనే అసిస్టెంట్ హోదాలో చాలా శాఖల్లో పనిచేశారు. తమ సంస్థకు విశ్వనాథం చేసిన సేవలు గుర్తించి కాకినాడలోని యంగ్ మెన్ హ్యాపీ క్లబ్ వారు విశ్వనాథంను ఘనంగా సత్కరించారు. చిన్న పాత్రలే వేసిన చక్కని గుర్తింపు పొందిన విశ్వనాథం ఎంతో మంది నటుల్ని తయారు చేశారు. వడ్లమాని విశ్వనాథంకు 5గురు పిల్లలు. వారిలో ఒకరైన విజ్జిబాబు దర్శక రచయిత జంధ్యాల దర్శకత్వం వహించిన మల్లె పందిరి చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. మీసం కోసం, సీతాదేవి, అపూర్వ రాగంగల్ తదితర చిత్రాల్లో నటించారు. అయితే తన కొడుకు అభివృద్ధిని చూడకుండానే 1973 మార్చి 19న తన 61వ ఏట విశ్వనాథం మరణించారు. మరో సీనియర్ నటుడు కె శర్మ గురించి ఇప్పుడు చూద్దాం. ఆయన పూర్తి పేరు కళ్ళేపల్లి శ్రీ వెంకటరామ కామేశ్వర శర్మ. బరంపురంలో పుట్టారు. ఎన్టీఆర్ నటించిన గండికోట రహస్యం ఆయన తొలి చిత్రం. నాటక రంగంలో 20 ఏళ్ల అనుభవం ఉంది. రైల్వే ఉద్యోగి అయిన శర్మ ఒక దశలో ఉద్యోగాన్ని వదిలి కళని నమ్ముకున్నారు. 1969లో ప్రారంభమైన ఆయన సినీ జీవితం తృప్తిని ఇచ్చినట్లే ఇచ్చి మాయమయ్యేది. అయినా నిరుత్సాహపడకుండా ఏటికి ఎదురీదుతూ సినీ రంగంలో నిలబడే ప్రయత్నం చేశారు. నటుడిగా గొప్ప పేరు తెచ్చుకోకపోయినా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నారు కె శర్మ. తను ప్రదర్శించే గోల నాగమ్మ నాటకం విజయవంతం కావడంతో కొంతమంది మిత్రులతో కలిసి అదే నాటకం ఆధారంగా గోల నాగమ్మ చిత్రాన్ని నిర్మించారు. దాదాపు 500 చిత్రాల్లో నటించిన కె శర్మ తన 84వ ఏట 2017లో కన్నుమూశారు. దాదాపు 650 చిత్రాల్లో నటించిన హాస్య నటుడు ధమ్ గురించి ఇప్పుడు చూద్దాం. ఆయన పూర్తి పేరు వాడ్రేవు కాశీ విశ్వనాథం. గట్టిగా గాలి వీస్తే పడిపోతారేమో అనిపించే ధమ్ని ఈ సినిమాలో మీ పాత్ర ఏమిటండి అని అడిగితే ధమ్ ఉన్న పాత్ర సార్ అనేవాడు. లేడీస్ టైలర్ సినిమాలో నల్ల కళ్ళజోడు పెట్టుకుని శవాల ఫోటోగ్రాఫర్గా ఆయన పోషించిన పాత్రను ఇవాళకి ప్రేక్షకులు మర్చిపోలేరు. అలాగే శంకరాభరణం, సాగర్ సంగమం, చంటబ్బాయి చిత్రాల్లోని పాత్రలను కూడా మర్చిపోలేము. 1960లో వచ్చిన పెళ్లి కాని పెళ్లి చిత్రంతో పరిచయమైన కాశీ విశ్వనాథంను నాటకాల రోజుల్లో అందరూ ఆయన్ని చివరి 2 అక్షరాలతో ధమ్ అని పిలిచేవారు. అందుకే అదే పేరుతో చిత్ర పరిశ్రమలో కొనసాగారు. 1998 నవంబర్ 21న గుండెపోటు రావడంతో హాస్యానికి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయారు ధమ్ కాశీ విశ్వనాథం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.